నమస్తే. వైఎస్ఆర్సీపీ తాజా జాబితాలో ఒక మహిళ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. అది కూడా ఒక కీలకమైనటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నుకోబడినటువంటి రఘురామకృష్ణంరాజు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్ళారనేది మనందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో ఈసారి నరసాపురం పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మనం ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం అని చెప్పి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. ఇలాంటి క్రమంలో ఎంతోమంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, ఆవిడ పేరు బాగా వినిపించింది. ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే అక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించారు వారి ఫ్యామిలీ. ఇలాంటి సందర్భంలో అనూహ్యంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి గౌడ కులానికి చెందినటువంటి ఒక మహిళ గూడూరి ఉమాబాల, ఆవిడ పేరును ఖరారు చేస్తూ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి చర్చకు దారితీసింది. అసలు ఎవరి ఉమాబాల? రాజకీయ ప్రస్థానం ఉందా? ఎవరి తాలూకు? అసలు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చాలా చాలా కీలకంగా మారింది. గూడూరి ఉమాబాల ఈవిడి ప్రముఖ న్యాయవాది. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా 2 జిల్లాలకు సంబంధించి ఆవిడ కీలకమైనటువంటి న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇలాంటి క్రమంలో వారి తండ్రి భీమవరానికి సంబంధించి వైస్ చైర్మన్గా పనిచేశారు మున్సిపల్ కార్పొరేషన్లో, పంపన చంద్రశేఖర్. ఆయన పీసీఆర్ అంటే బాగా అందరికీ తెలుసు. ఇలాంటి క్రమంలో ఆవిడ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఆసక్తిగా ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా మాత్రం అంతంత మాత్రమే. దానికి సంబంధించి మహిళా విభాగానికి కొంత సేవలు చేస్తున్నారు వైసీపీ తరఫున. ఇలాంటి క్రమంలో ఆవిడ భీమవరానికే ఆల్రెడీ కౌన్సిలర్గా కూడా 1995లో వ్యవహరించారు. అసలు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆవిడ పేరు ఎక్కడా వినిపించలా. ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్గా అప్పట్లో అంత కొంత జోష్లో ఉన్నప్పటికీ ఇప్పుడు అంత లేదు. ఉమాబాల భర్త కూడా ఆయన ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి టాపిక్. ఎందుకనంటే శ్వేతావర్మ, ఒక మాజీ జర్నలిస్ట్ పేరు కూడా వినిపించింది. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు ఖచ్చితంగా అని. ఎలాగైనా సరే నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి క్షత్రియ సామాజిక వర్గానికే మనం ఈసారి ఇవ్వాలి అని భావించారు. కానీ మరి లాస్ట్ మినిట్లో ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టి బీసీ సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా 66 ఏళ్ల చరిత్రలో మహిళగా, అంటే మహిళ పోటీ చేయడం ఇదే ప్రప్రథం. చాలా ఆసక్తికరంగా మారింది. అలాగే ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి నరసాపురం పార్లమెంటుకి సంబంధించి. 9 పర్యాయాలు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వారే గెలుపొందారు. అంటే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్యంగా నరసాపురానికి సంబంధించి ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా క్షత్రియ సామాజిక వర్గానికి మంచి పట్టుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఉమాబాల ఎంపిక అనేది చాలా కీలకంగా మారింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఇది ఒక టాపిక్గా మారింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఏ క్షణం ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, సమీకరణాలు ఏ విధంగా మారుతున్నాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ ఉమాబాల ఎంపిక విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే నడుస్తుంది పార్టీలో. మొత్తానికి ఆవిడ గెలుపునకు ఎలా అయినా సరే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కృషి చేయాలి అనేది బాగా వినిపిస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీలు తరపున 2 పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నరసాపురం నుంచే మళ్ళీ పోటీలో ఉండబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తోంది.